కాన్స్టిట్యూయెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో నాటి రాజ్యాంగ నిర్మాత, మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు. కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు, ఇవ్వమని చెప్పబడలేవు. గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టేసింది. గత అనుభవాలు ఉన్నాయి. రాజ్యాంగం ఇయ్యొద్దని చెప్పింది. అయిన తర్వాత కూడా అజారుద్దీన్ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. నేను మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ను చేయలేదు, బీసీ కోటా కిందనే అజారుద్దీన్ను మంత్రిని చేసినా అని చెప్పమన్నారు. అప్పుడు బీసీలు ఏం చేయాలో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు. బీసీ సమాజం ఆలోచిస్తుంది. ఆ రోజు మిగతా రెండు కూడా బీసీలకు ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు